ధూళి పూర్తిగా తీరింది. అందరూ నేలపై పడి ఉన్నారు. అప్పుడు నెమ్మదిగా ఒకడు లేచాడు నాతో, ధర్మానంద. అతడు గాయపడ్డాడు కాని నిలబడ్డాడు. ధర్మకాళి మరియు ధర్మరక్షకుడు కూడా లేచారు. మహారాక్షసరాజు కూడా లేచాడు, కాని అతని శక్తి బలహీనుడు. ధర్మానంద దగ్గరికి వెళ్లి చెప్పాడు, నీ కోపం, నీ ద్వేషం నిన్ను బలహీనం చేసింది. మహారాక్షసరాజు ఆలోచించాడు, నేను ఎన్ని సంవత్సరాలు ద్వేషంతో జీవించాను, నాకు శాంతి లేదు. అతడు ధర్మానంద పాదాల మంద పడ్డాడు. ఇంకో మహారాక్షసుడు మారిపోయాడు. రేపు అతని కొత్త పేరు మరియు కొత్త ప్రయాణం చూద్దాం. ఇన్‌స్టాగ్రామ్ ఫాలో చేసి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి.